కొంతకాలంగా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేయవచ్చు. ప్రతి మండలంలో కనీసం 5 ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్రభుత్వం చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా తక్కువ జనాభా ఉన్న గ్రామీణ మండలాలను కనీసం 5 ఎంపీటీసీ సభ్యులను ఉండనున్నారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో ఓటర్ జాబితా ఓటరు చేయడానికి అర్హత తేదీని సైతం మార్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటర్గా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఏడాదికోసారి అవకాశం కల్పించేది. కాగి తాజాగా ఏప్రిల్, జూలై, అక్టోబర్లో 1వ తేదీన ఏడాదిలో 3 సార్లు అర్హత వేదికగా మార్చింది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చట్టంలో మార్పులు చేశారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తొలగించే విషయంలో కలెక్టర్లకు మరిన్ని అధికారులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటుగా అనర్హత వేటు వేసే విషయంలోనూ చట్ట సవరణ చేశారు. స్థానికత సంస్థల ఎన్నికల్లో ఖర్చు, ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్ వినియోగం విషయంలోనూ చట్ట సవరణ ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా అసెంబ్లీలో ఆమోదించినటువంటి పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ లోపల 51 గ్రామ పంచాయతీల దగ్గరలోని మున్సిపాలిటీలో విలీనం చేయడం, హైడ్రా చట్టానికి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భూమి లేని కూళ్లకు 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నెల 28న దీనికి సంబంధించి విడుదల చేయబోతోంది. మొదటి విడతగా 6,000 రూపాయలు విడుదల చేయబోతోంది, వారి ఖాతాలో జమ చేయబోతోంది. సో రిజర్వేషన్ మారుతున్నాయట సర్పంచ్లకు సంబంధించి. సో రిజర్వేషన్లో మార్పు ఉండబోతున్నాయి. సో గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ కాకుండా ఈసారి రిజర్వేషన్ మారబోతోంది. సో చాలా మంది ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ రిజర్వేషన్ మారుతుందా మారదా అని. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా మంది ఎదురు చూస్తున్న అందరూ కూడా రిజర్వేషన్లో మార్పు ఉంటుందట. గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ సేమ్ కంటిన్యూ కాకపోవచ్చు. రిజర్వేషన్ మార్పు ఉండే అవకాశం ఉంది. నిబంధన చాలా సడలించింది. కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్న అందరూ కూడా అవకాశం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తెలుగు వెలుగు తరపున యువకులు రాజకీయాలకు రండి. యువకులు రాజకీయాల అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. సో ఇప్పుడు ఏమవుతున్నదంటే పెద్దవారు రావడంతో ఏమవుతున్నది, వాళ్ళు సర్పంచ్లుగా 60-70 సంవత్సరాల వాళ్ళు రావడంతో ఏమవుతున్నారు, 60-70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కాస్త ఒకసారి సర్పంచ్గా చేసి వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు. వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం లేదు. అదే యువకులు కనుక వస్తే, ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి యువకులు కనుక వస్తే, మీరు యుక్త వయసులో కనుక రాజకీయాలకు ఎంట్రీకి ఇస్తే మీరు సర్పంచ్ స్థాయి నుంచి మీరు అవసరమైతే ఈరోజు జగదీష్ రెడ్డి లేకపోతే వీళ్ళందరూ కొంతమంది మంత్రులు ఉన్నారు, అందరూ సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, జెడ్పీటీసీ అయినోడే కదా, జెడ్పీటీసీ స్థాయి నుంచే ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఆయనకి అవకాశం ఉంది. అప్పుడు యుక్త వయసులోనే యువ వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రజాప్రతినిధిగా ఎరిగింది కాబట్టి ఈ స్థాయి వరకు చేరగలిగిండు. సో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మేము చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైతే వయసు పడిన వాళ్ళు ఉన్నారో, 50 ఏళ్ళ పైబడిన వారు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసి మీరు యువకులకు అవకాశం కల్పించండి, యువకులకు అవకాశం ఇవ్వండి. దీంతో ఏమవుతుంది, మన సర్పంచ్, మన గ్రామంలో సర్పంచ్ నుంచి వచ్చినటువంటి ఆ వ్యక్తి రేపటి రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే స్థాయికి పోవచ్చు, జెడ్పీటీసీ అయిపోయి జెడ్పీ చైర్మన్ కావచ్చు. అవసరమైతే రేవంత్ రెడ్డి లాగా జెడ్పీటీసీ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు వెళ్ళి, రేవంత్ రెడ్డి కూడా ఆయన మొదటిసారిగా జెడ్పీటీసీ అయిన సందర్భంలో ముఖ్యమంత్రి అవుతాను అనుకోలే. ఆయన కూడా డబ్బులుంటేనే ముఖ్యమంత్రి దాకా పోతారనేది ఏం లేరు. ఆయన జెడ్పీటీసీగా వచ్చిన సమయంలో ఒకసారి అఫిడవిట్ చూడండి, ఏం ఆస్తులు పెద్దగా ఏముండయి, 5 అన్నదమ్ములు, ఇంకా ఇతరత చిన్న చిన్న సాధారణ కుటుంబంగానే ఉన్నది. ఆయన ఇప్పుడేదో మా నాయన పోలీస్ పటేల్ మాకు కొన్ని కోట్ల ఆస్తులు ఉండే అని చెప్తున్నాడు. అన్ని కోట్ల ఆస్తులు ఉంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యేటోడు. మరి ఆయన అంత స్థాయిలో కష్టపడుకుంటూ ఎందుకు వచ్చిండనంటే ఆయనకు తెలుసు ఏంది ఏం కథ అనేది, గ్రాస్ రూట్స్ నుంచి తెలుసు. సో యువకులకు అవకాశం కల్పించండి. సో క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా బీసీ రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా తొలి వెలుగు పక్షాన, ది సేమ్ టైం పర్సనల్గా కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తున్నారు కాబట్టి మీరు యువకులు రంగంలోకి దిగండి, ప్రజాక్షేత్రంలోకి రంగంలోకి దిగి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయండి. దయచేసి పెద్దవారిని అడుగుతుంది ఏంటంటే మీరు బీసీలో నుంచి యువకులకు అవకాశం కల్పించండి. ఇట్లనైనా మన సమాజంలో రేపటి రోజున బీసీలు రాజకీయాల్లో ముందు పడతారు. రేపటి రోజున జెడ్పీటీసీ అయినా ఎమ్మెల్యే అయినా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఇదే మొదటి అడుగు. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి అవకాశం కల్పించండి. బీసీ యువకులకి దయచేసి తెలంగాణ సమాజాన్ని బీసీ పక్షాన్ని కోరుతుంది ఏంటంటే, బీసీ సమాజాన్ని కోరుతుంది ఏంటంటే బీసీ రిజర్వేషన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ యువకులకు అవకాశం కల్పించండి. ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా నేను కోరుతున్నా, ఆ యువకులకు అవకాశం కల్పించండి. మీ వర్గాల్లో నుంచి, మీ జాతుల్లో నుంచి, మీ సమాజంలో నుంచి అటువంటి వ్యక్తులు బయటకు వస్తేనే రేపటి రోజున ఈ స్థాయికి రాగలుగుతారు. ఇంకా మీరు 50-55 ఏళ్ళ వయసున్నారు, మళ్ళీ రాజకీయాలకు వచ్చి సర్పంచ్గా పోటీ చేస్తామంటే మీరు అక్కడికి ఆగిపోయిన తర్వాత ఏజ్ ఉండదు, మీకు గేజ్ ఉండదు, అక్కడికి ఆగిపోతారు. కానీ యువకులకు అవకాశం కల్పించి సర్పంచ్ స్థాయి నుంచి రేపటి రోజున ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఇదొక మొదటి అడిగే అవకాశం కల్పించండి. సో నేను యువతను కోరేది ఒకటే, ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో యువత సత్తా చాటండి. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో నుంచి యువకులే అధికంగా పోటీలో ఉండే
ఆ యొక్క క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. యువకులు అత్యధికంగా పోటీలో ఉండాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.